శేషు, వచ్చే శేషు, ఏం జరిగింది? మన అబ్బాయిని పావు కాటేసినట్టు కలొచ్చిందండి. వాడు అమ్మా అని అరిచాడు. ఆ పిలుపు నా గుండెల్ని మిలి పెట్టేసింది. వాడెలా ఉన్నాడో ఏమిటోనని నాకంత భయంగా ఉందండి. భయం ఎందుకే? వాడేమన్నా పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాడా? మనకంటే అత్తారు బత్తంగా చూసుకునే అత్తారింట్లో ఉన్నాడు. ఇంత బేలమైపోతే ఎలా? వేలమైపోవడం కాదండి, శోభన ముహూర్తం అయినప్పటి నుంచి వాడి మాటల్లోనూ చేతల్లోనూ తేడా వచ్చింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళలో కనిపించే అచ్చటా ముచ్చటా వాళ్ళలో కనిపించడం లేదండి. వాడేదో దాస్తున్నాడని నా తల్లి మనసు కనిపిస్తోంది. ఇప్పుడేమో ఈ కలొచ్చింది. సరే సరే సరేలే, పొద్దునే వాడికి కబురు పెడతాను, లేదా నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను. సరేనా? నువ్వు ప్రశాంతంగా పడుకో. పడుకో. చూడు తల్లి, నువ్వు పుట్టడం కోసం ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు నీ కడుపున ఒక కాయ కాయాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. కన్న తల్లి కళ్లల్లో కన్నీళ్లు నింపడం వరప్రసాద్ని నీకు తగునా అమ్మా? అమ్మా అని అనిపించుకోవడంలోనే కదమ్మా ఆడజన్మకు సార్థకత ఉంది. గొడ్రాలికి గుండ్రాయికి తేడా ఏముంది చెప్పు? ఆశ మానవ సహజం. రేపటి వరకు ఇతను ఉంటుందో ఉండదో తెలియదు, కాని మనిషి రేపటి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటాడు. చిత్రంగా ఉంది కదమ్మా. నీ మాటలు నాకేం అర్థం కావటం లేదే. నేను ఒకటంటే నువ్వు ఇంకొకటి చెప్తున్నావు. నేను మరొకటి చెప్పడం లేదమ్మా. మనిషి తెలుసుకోవాల్సిన నిజం గురించి చెబుతున్నాను. నమోక్షో నభస పృష్ఠే న పాతాళే న భూతలే తృష్ణా నాశేన మనసః శాంతిర్మోక్ష ఇతి స్మృతః అన్నారు. ఈ వయసులో నీకు కావాల్సింది వేదాంతం కాదే. నేను నా వయసు గురించి చెప్పడం లేదమ్మా, మీ వయసు గురించి చెప్తున్నాను. ఎడ్డమంటే తెడ్డమండం నీకు బాగా అలవాటైందే. అత్తయ్య గారు, నేను తనతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే నాయనా. బొట్టు, కాటుక, పూలు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ పొలతి జన్మ హక్కులు. వాటిని నువ్వు నీ నిర్యాణం వరకు తీయొద్దు, తీయకూడదు. మెట్టెలు, తాళి, నల్లపూసలు నేను కట్టినవి, నాతో వచ్చినవి. కాని మంత్రం రానివాడు మమ్మ అనుకున్నట్టు నీ మనసులో నిండి ఉన్న ఆ తిరుమలనాథుడికి బదులుగా నీ మెడలో తాళి నేను కట్టాను. భౌతికంగా తాళి నేను కట్టినా నీ హృదయం భగవదర్పణం. ఇంకా చెప్పాలంటే దేవుడి కళ్యాణంలో దేవుడికి బదులు పూజారి దేవత మెడలో తాళి కడతాడు. అలా తాళి కట్టినంత మాత్రాన ఆ అర్చకుడు ఆ దేవతకు భర్తయిపోతాడా చెప్పు? మన పెళ్ళి అంతే. తాళి కట్టిన అర్చకుడు చనిపోతే ఆ దేవత మెడలో తాళి ఎలా తీసేయరో, నేను పోయినా నువ్వు తాళి తీసేయకూడదు. నువ్వు నిత్య సుమంగళిగానే ఉండాలి, నిండు ముత్తైదువుగానే ఉండాలి, ఆ జన్మాంతం నిండుగా మెండుగా ఉండాలి. ఇదే నేను చెప్పదలుచుకున్నది. ఇదే నా చివరి కోరిక. ఇది అత్తయ్యకి మావయ్యకి తెలుసా? తెలీదు. నా గురించి నాకు తెలుసు. మన గురించి బాధపడుతున్న అమ్మా నాన్నలకు ఈ విషయం కూడా చెప్పి వాళ్లను బాధ పెట్టడం నాకిష్టం లేదు. వాళ్లే కాదు, మీ అమ్మా నాన్నలు కూడా తట్టుకోలేరు. జాతస్య హి ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హతి. స్థితప్రజ్ఞులైన వారు మరణం గురించి భయపడరు. ఆ స్థితప్రజ్ఞత, ఆ గంభీరత నీలో ఉన్నాయి. చెప్పవలసిన బాధ్యత ఇహ సంబంధమైన భర్తగా నాకుంది కాబట్టి చెప్పాను. నా నిర్యాణం వరకు ఈ గుట్టు రట్టు కాకూడదు. ఈ రహస్యం నీలోనే నిక్షిప్తమై ఉండాలి సుమా. స్థితప్రజ్ఞురాలు, ధీశాలి అయిన వెంగమాంబ కళ్లల్లో నీళ్ల ఇవి చూడడానికా నేనున్నది? వెంగమాంబ కారణ జన్మురాలు. ఇటు కానాల వారికి, అటు ఇంజేటి వారికి ఆ చంద్రార్కం నిలిచే కీర్తి ప్రతిష్టలు తెచ్చే కవయిత్రివి కావాలి. తరిగొండకు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తేవాలి. తెస్తావు కదూ? ప్రయత్నిస్తాను. నాకు తెలిసిన జ్యోతిషానుభవం ప్రకారం నువ్వు గొప్ప కవయిత్రివి కాబోతున్నావు. నీ కవితలలో ఎక్కడైనా ఎప్పుడైనా
ఈ బాల్యమిత్రుడి పేరు చేర్చి నాకు నా ఇంటి పేరుకు చిరంజీవత్వాన్ని ప్రసాదించు. ఇదే నిన్నొక బాల్యమిత్రుడిగా అర్థించేది, కోరుకునేది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.